యువకుడు కొండ రాజీవ్ గాంధీ చాలా బలంగా వాణి వినిపిస్తున్నాడు ఆ పార్టీ నుంచి, చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు కదా. ఎవరున్నారు అంటున్నారు మీరు? చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు ఆ కుర్రాడు. ఎవరు వినిపించినా వాయిస్ ఏం చేసినా మళ్ళీ 7 నియోజకవర్గాలు కూటమే గెలుస్తుంది. పక్కా కూటమే గెలుస్తుంది. పక్కా మళ్ళీ అదే 5 లక్షల మెజార్టీ దాటి వస్తుంది. మళ్ళీ మీరు ఎలక్షన్ తర్వాత నేను రిజల్ట్ చెప్తాను, రాసి పెట్టుకోండి. అంతే అంటారా? రాసి పెట్టుకోండి. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే బలంగా ఉంటారో, ఎవరైతే పార్టీకి ఉపయోగపడతారో వాళ్ళని పక్కన పెట్టి డుఫ్లాగాళ్ళు ఉంటారు చూసారా, ఎంఈవి లేకపోతే కొంతమంది చూసారా ఇప్పుడు మంత్రులు ఓడిపోయిన వాళ్ళు ఎవరు, ఒక ఓటు వేయించలేనోడు, ఒకరి దగ్గరికి వెళ్ళి మాట్లాడలేనోడు, ఈ డుఫ్లాగాలను నమ్ముకొని ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి సెల్ఫ్ డబ్బా కొట్టే వాళ్ళని నమ్మి ఇవాళ ఆ పార్టీని జీరో చేసుకున్నాడు తప్ప. మీరు అంతెందుకు, ఒక షాడో సీఎం ఉండేవాడు విజయసాయి రెడ్డి. షాడో సీఎం ఎవరైనా విజయసాయి రెడ్డి షాడో సీఎం. మీ గురువా? సింపుల్ గా చెప్పాలంటే మీ గురువా? రాజకీయంగా నా జీవితాన్ని తీసిన వ్యక్తి అని చెప్పొచ్చు. రాజకీయంగా నా జీవితాన్ని తీసిన వ్యక్తి, జీవితాన్ని తీసేసిన వ్యక్తి. ఓకే.